అంతర్జాతీయ ద్రవ్యనిధి గురించి అధ్యయనం చేస్తే, ఐఎంఎఫ్ గురించి అధ్యయనం చేస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. దీన్ని స్థాపించాలని నిర్ణయం తీసుకుంది 44, స్థాపించింది 45, ఇది కార్యకలాపాలు ప్రారంభించింది 47, దీనికి ప్రారంభంలో సభ్య దేశాలు 44, ప్రస్తుత సభ్య దేశాలు 190. ప్రజెంట్ 190 దేశాలు ఐఎంఎఫ్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. చివరిగా అండోరా అనే ఒక దేశం ఐఎంఎఫ్లో చివరిగా చేరింది, అదే 190వ దేశం. మరి 44 నుంచి 190 దేశాలు ఉన్నాయి. ఐఎంఎఫ్లో సభ్యత్వం తీసుకోవాలంటే ప్రతి దేశం కోటాను చెల్లించాలి. మరి ఆ కోటాను చెల్లించాలి. వాస్తవానికి ఆ కోటా అనేది మనకు అంతర్జాతీయ వ్యాపారాన్ని బట్టి, విదేశ మారక నిల్వలను బట్టి, జాతీయ ఆదాయాన్ని బట్టి ఆ కోటాను నిర్ణయిస్తారు. కాబట్టి మరి ఐఎంఎఫ్లో వాస్తవం చివరిగా చేరిన దేశం ఏంటంటే మనం అండోరా అని చెప్తున్నాం. వాస్తవానికి ఐఎంఎఫ్ సృష్టించిన కరెన్సీ పేరేంటిదంటే ఎస్డిఆర్. ఐఎంఎఫ్ సృష్టించిన కరెన్సీ పేరు ఎస్డిఆర్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇది అంతర్జాతీయ ద్రవ్యం అని దేన్ని అంటారంటే ఎస్డిఆర్. డాలర్ అనేది అమెరికా డాలర్ అమెరికాలో మాత్రమే చెల్లుతుంది, సింగపూర్ డాలర్ సింగపూర్లో మాత్రమే చెల్లుతుంది, ఇండియా రూపాయి అనేది ఇండియా మాత్రమే చెల్లుతుంది. కానీ ఎస్డిఆర్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో చెల్లే కరెన్సీ, ఏకైక కరెన్సీ ఏంటంటే ఎస్డిఆర్. మరి ఎస్డిఆర్ని ఎవరు సృష్టించారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎప్పుడు సృష్టించింది ఎస్డిఆర్ని అంటే వాస్తవానికి 1969లో సృష్టించింది ఎస్డిఆర్ని. ఈ ఎస్డిఆర్ అనేది 1971 నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్డిఆర్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్ సృష్టించిన అంతర్జాతీయ కరెన్సీ పేరు.